అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. వేద మంత్రాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య పరిణయ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. అశేష జనవాహిని స్వామివారి కళ్యాణం తిలకించి పులకించారు. గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేది ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. పవిత్ర పుణ్యధామంలో లక్ష్మీ నారసింహుని కళ్యాణ మహోత్సవం ఆద్యాంతం వైభవోపేతంగా జరిగింది. మాఘశుద్ధ దశమి పర్వదినాన మృగశిర నక్షత్ర యుక్త తులా లగ్న పుష్కరాంశ శుభగడియల్లో వివాహ ఘట్టం జరిపించారు. मध्यप्रदेशे अंतर्वेदी पुण्यक्षेत्रे वशिष्ठा सागर संगमे श्री वैवाहिक बंधो अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन जन्मघ्नाम संवत्सरे उत्तरायणे सचतुर्थो माघमासे शुक्लपक्षे दशमे प्रयुक्ते एकादश्यां ऋतुसंवत्सरः हिन्दुवासरे शुभनक्षत्र शुभयाग शुभकरणः एवं विशेषविशिष्टायां ऋतुसोऽस्मिन् रामेश्वरां सर्वेषां यात्रोगानां తొలుత భూదేవి శ్రీదేవి సమేత నారసింహస్వామి ఉత్సవమూర్తుల్ని సుందరంగా అలంకరించి ముత్యాల పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కళ్యాణ క్రతువు 2 గంటల సేపు ఘనంగా సాగింది. దివ్య ముహూర్త సమయమైన అర్ధరాత్రి 12 గంటల 21 నిమిషాలకు దేవతామూర్తుల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టారు. మంగళసూత్ర ధారణను రమణీయంగా సాగించారు. తలంబ్రాల ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, తీతీదే వర్గాలతో పాటు పలువురు స్వామి, అమ్మవార్లకు పట్టుబట్టలు సమర్పించారు. హోంమంత్రి చినరాజప్ప దంపతులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు వేడుకకు హాజరయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తకోటి అంతర్వేదికి తరలివచ్చింది. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించింది. ఈ మధ్యాహ్నం అంతర్వేదిలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.